ప్రతి సంవత్సరం 13.5 లక్షల మంది అంటే ప్రతి రోజుకి సుమారు 3600 మంది కేవలం గుట్కా పాన్ టొబాకో వాడడం వల్ల మరణిస్తున్నారు. ఇక మద్యం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 2.6 లక్షల మంది అంటే సుమారు 712 మంది ప్రతిరోజు మద్యం తాగడం వల్ల మరణిస్తున్నారు. వీరందరూ కూడా క్యాన్సర్, వీటి వల్ల వచ్చే కొన్ని రకాల వ్యాధులతోనే మరణిస్తున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా ఇవన్నీ ధూమపానం, గుట్కా, పాన్ వల్లనే అని అవేర్నెస్ యాడ్స్ చేస్తుంది. ఇవి ఇంత డేంజర్ అని తెలిసినా సరే గవర్నమెంట్ ఎందుకు వీటిని బ్యాన్ చేయడం లేదు? ఎందుకు ఈ కంపెనీస్ ఇంత బలంగా సర్వైవ్ అవుతున్నాయి? ఇది సింపుల్గా నెగ్లిజెన్సీ కాదు. దీని వెనకాల ఉన్న అసలైన స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం. గుట్కా, సిగరెట్స్, పాన్ మసాలాలో ఉండే కెమికల్స్ నికోటిన్, టొబాకో, అరెకా నట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇవి గ్రూప్ 1 కార్సినోజన్స్ అంటే కన్ఫర్మ్డ్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. మౌత్ క్యాన్సర్, థ్రోట్ అండ్ లంగ్ క్యాన్సర్స్, లివర్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా వీటి వల్లే. అయినా సరే ఇవి ఇప్పటికీ బ్యాన్ కాలేదు. అసలు ఇవి బ్యాన్ చేయకపోవటానికి రీజన్ ఏంటి? మ్యాసివ్ ట్యాక్స్ రెవెన్యూ. భారత ప్రభుత్వానికి టొబాకో ఉత్పత్తుల ద్వారా 50,000 కోట్లకు పైగా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అంటే గుట్కా, సిగరెట్, బీడీ వంటివి అమ్మిన ప్రతిసారి కూడా ప్రభుత్వం వాటిపైన జిఎస్టీ, ఎక్స్చేంజ్ డ్యూటీ, సెస్ అనే పన్నులు వసూలు చేస్తుంది. ఈ మొత్తంలోని చాలా భాగం ప్రత్యక్షంగా ప్రభుత్వ ఖజానాలోకే చేరుతుంది. కాబట్టి వీటిని బ్యాన్ చేస్తే ఆ మొత్తం ఆదాయం గవర్నమెంట్కి తగ్గిపోతుంది. నెక్స్ట్, పొలిటికల్ ఫండింగ్. కొన్ని టొబాకో కంపెనీస్ అఫీషియల్గా, అన్అఫీషియల్గా కూడా పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇస్తున్నాయి. దీని వలన ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కంపెనీలకు అనుకూలంగా పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. ఉదాహరణకు జయం ఇండస్ట్రీస్ లేదా అన్నమలై ఇండస్ట్రీస్. తమిళనాడులోని 2013లో గుట్కా నిషేధం వచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ MDM బ్రాండ్ గుట్కాను అక్రమంగా అమ్మింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లోని ఈ కంపెనీ చాలా మంది అధికారులకు, రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోని తమిళనాడు మాజీ ఆరోగ్య మంత్రి సి విజయభాస్కర్, మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపణలు పాలయ్యారు. శీకర్ గుట్కా, త్రిమూర్తి ఫ్రాగ్రెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఉత్తరప్రదేశ్లోని ఈ కంపెనీలో 2021లోని భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కంపెనీకి చెందిన వ్యక్తులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి ప్రభుత్వ పథకాలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రజనీగంధ పాన్ మసాలా. ఈ బ్రాండ్ ప్రభుత్వ కార్యక్రమాలు, సాంస్కృతిక ఈవెంట్లకు స్పాన్సర్గా వ్యవహరించింది. ఉదాహరణకు టైమ్స్ లిట్ ఫెస్ట్ వంటి ఈవెంట్లకు స్పాన్సర్గా ఉండడం ద్వారా ప్రభుత్వ అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ నిధులు. వేదాంత లిమిటెడ్, రిలయన్స్ అనుబంధ సంస్థలు మరియు ఇతర పెద్ద కంపెనీలు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. ఈ బాండ్స్ ద్వారా కంపెనీలు తమ పేర్లు వెల్లడించకుండా రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇవ్వగలిగాయి. నెక్స్ట్, లాబియింగ్. ఒక రాష్ట్రంలోని గుట్కా మీద నిషేధం పెట్టాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే అప్పుడు గుట్కా కంపెనీలు వెంటనే లాబియింగ్ మొదలు పెడతాయి. వారు కొంతమంది ప్రముఖ నాయకుల్ని కలుస్తారు. మీ కాన్స్టిట్యుయెన్సీలోని 10,000 మంది గుట్కా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీటిని బ్యాన్ చేస్తే వారికి ఉద్యోగాలు పోతాయి. వెంటనే మాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తారు. ఈ చిన్న లాజిక్తోని పొలిటికల్ లీడర్స్ కూడా సైలెంట్ అవుతారు. అందువల్ల చాలా సందర్భాల్లోని ఇందులో డబ్బు, డొనేషన్, రాజకీయ మద్దతు కూడా కలిసిపోతుంది. నెక్స్ట్, ది అల్టిమేట్ హిపోక్రసీ. ఒకవైపు గవర్నమెంట్ క్యాంపెయిన్స్లో టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. మూవీ థియేటర్స్లో క్యాన్సర్ విక్టిమ్స్ని చూపించి అవేర్నెస్ని రన్ చేస్తారు. వీటితో పాటు ప్రభుత్వం ఎయిమ్స్, టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి క్యాన్సర్ క్యూర్ కోసం వేల కోట్ల రూపాయల ఫండ్స్ ఇస్తుంది. క్యాన్సర్ అవగాహన ప్రచారాలు, స్క్రీనింగ్ క్యాంపెయిన్లు, రీసెర్చ్ ల్యాబ్స్ అన్నీ డెవలప్ చేస్తున్నాయి. మరోపక్క ఇదే ప్రభుత్వం అదే సిగరెట్ కంపెనీల్లోని భాగస్వామిగా ఉంటుంది. ఉదాహరణకు భారతదేశపు అతిపెద్ద సిగరెట్ కంపెనీ ఐటీసీ లిమిటెడ్, ఇండియన్ టొబాకో కంపెనీ. భారత ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి ఈ ఐటీసీలోని సుమారు 28.64% వాటా కలిగి ఉన్నాయి. ఈ వాటాలోని 7.96% కేంద్ర ప్రభుత్వానికి చెందిన SUUTI స్పెసిఫైడ్ అండర్టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ఉంది. తర్వాత LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 16.3% వాటా కలిగి ఉంది. వీటితో పాటు కొన్ని ప్రభుత్వ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ సిగరెట్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అంటే ఒకవైపు క్యాన్సర్ని నయం చేయాలని కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ఇంకోవైపు ఇదే ప్రభుత్వం క్యాన్సర్కి కారణమైన ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తున్న కంపెనీల్లోని వాటాలు పెట్టి లాభం పొందుతుంది. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ప్రజల ప్రాణాలకన్నా రాజకీయ, ఆర్థిక లాభమే ముఖ్యంగా మారింది. ఇంత సీరియస్ ఇష్యూ మీద మీడియా కానీ, డాక్టర్స్ కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వరు?
సరోగేట్ అడ్వర్టైజింగ్. ఇండియాలోని టొబాకో, సిగరెట్, గుట్కా ఇలాంటి వాటికి సూటిగా ప్రమోషన్ చేయడం నిషేధం. కానీ ఈ కంపెనీలు చాలా క్లవర్గా ఒక రీప్లేస్మెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి. దీనినే సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే అసలు ఉత్పత్తిని ప్రమోట్ చేయకుండా అదే బ్రాండ్ పేరుతో వేరే హార్మ్లెస్ ఐటెంని ప్రమోట్ చేయటం. ఉదాహరణకి విమల్. టెక్నికల్గా ఇదొక మౌత్ ఫ్రెషనర్ అని కమర్షియల్స్లో వస్తూ ఉంటాయి. కానీ అందరికీ తెలుసు దీని మీద ఒక గుట్కా బ్రాండ్ ఉందని. రజనీగంధ్ సిల్వర్ పర్ల్స్. ఇది సూపర్ స్టార్స్ నటించిన గ్లామ్ యాడ్స్లో వస్తుంది. నిజానికి రజనీగంధ్ అనేది ఒక టొబాకో బ్రాండ్. కానీ సిల్వర్ పర్ల్స్ అనే నాన్ టొబాకో ఐటెంని చూపిస్తూ బ్రాండ్ నేమ్ని ప్రమోట్ చేస్తారు. కొన్ని టీవీ ఛానల్ సెలబ్రిటీస్ ఈ బ్రాండ్స్కి అంబాసిడర్స్గా అవుతున్నారు. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్స్కి కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. డాక్టర్స్ కూడా ఈ విషయం మీద చాలా సైలెంట్గా ఉంటారు. టాప్ మెడికల్ ప్రొఫెషనల్స్ టొబాకోపై ఓపెన్గా మాట్లాడరు. ఎందుకంటే మెడికల్ కాన్ఫరెన్సెస్కి, సిఎంఏ ఈవెంట్స్కి స్పాన్సర్స్గా చాలాసార్లు ఫార్మా కంపెనీస్ కానీ టొబాకో ఇన్ఫ్లుయెన్సర్ ట్రస్ట్లు కానీ ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఫండింగ్ ఇచ్చే సోర్సెస్గా ఈ కంపెనీసే ఉంటాయి. అందువలన కొంతమంది డాక్టర్స్ ఓపెన్గా మాట్లాడితే వాళ్ళకి మద్దతు ఉండదు. రీసెర్చ్ ఛాన్సులు కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్ లేయర్డ్ మ్యానిపులేషన్. మనం మామూలుగా చూస్తే కనిపించవు, కానీ ఒక్కసారి డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తే ఇదంతా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌదీ అరేబియా, భూటాన్, థాయిలాండ్ లాంటి దేశాల్లోని గుట్కా, చ్యూబుల్ టొబాకో, ఫ్లేవర్డ్ టొబాకో ఐటమ్స్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. కానీ మన ఇండియాలో మాత్రం ఇవి లీగల్ పాయిజన్ లాగా సేల్ చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలైన ఒక డార్క్ ప్లాన్ ఉంది. ఫస్ట్ మనల్ని సిగరెట్, గుట్కా ఎడిక్షన్లోకి తీసుకెళ్తారు. తర్వాత ఆ ఎడిక్షన్ వల్ల వచ్చే డిసీజెస్కి మందుల్ని అమ్ముతారు. అదే టైంలోనే అవేర్నెస్ మ్యారథాన్, పింక్ రిబ్బన్ డేలు చేసి మంచి బ్రాండ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తారు. ఇది ఒక సైకిల్. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ మనల్ని డిపెండెంట్గా చేస్తుంది. సేమ్ కంపెనీ ఇల్నెస్ని కాజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ మనల్ని పాన్, గుట్కా, సిగరెట్ల మీద డిపెండెంట్ అయ్యేలా చేస్తుంది. ఇదే కంపెనీ మన అనారోగ్యానికి కారణమవుతుంది. సేమ్ కంపెనీ మనకు వచ్చే ఈ క్యాన్సర్ల మీద అవేర్నెస్ కల్పించడానికి స్పాన్సర్ చేస్తుంది. మళ్ళీ ఇదే కంపెనీ ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ని కానీ అమ్ముతుంది. ఇవన్నీ గవర్నమెంట్కి తెలిసినా బ్యాన్ చేయదు. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ కన్నా మనీ, ఓట్స్ పవరే ఎక్కువ. ఒకసారి మీరే ఆలోచించండి. మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న పాన్, గుట్కా, సిగరెట్లు కనిపించిన పొలిటికల్ సపోర్ట్తో సేఫ్గానే ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తున్న మనం సేఫ్గానే ఉన్నామా? ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు, ఇది ఎథిక్స్, పాలసీ, ఇంటిగ్రిటీ సమస్య. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.